మా తోటలో మొలిచిన గంగవెల్లితో పప్పు చేసేయబోతున్నాను. ఇది ఎండాకాలంలోనే పండుతుందండి. మన శరీరానికి ఎన్నో పోషకాలు అందించడమే కాకుండా ఎంతో చలవ చేస్తుంది కూడా. ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది. నేను తెంపిన గంగవెల్లి దాదాపు 1/2 కిలో అయింది. కప్పున్నర పెసరపప్పును బాగా కడిగి 6 కప్పుల వరకు నీళ్లు పోసి పసుపు, నూనె, 2-3 మిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి కుక్కర్లోకి విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోగా కడిగిన గంగవెల్లిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఒక మామిడికాయ నీళ్ళ చిన్న క్యూబ్ పరిమాణంలో కట్ చేసుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు చిక్కగా ఉంటే వేడివేడి నీళ్లను పోసి కవ్వంతో చిలకండి. అలా పప్పు మెత్తబడుతుంది. ఇప్పుడు గంగవెల్లి ఆకును వేసి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆకు మెత్తబడ్డాక మామిడికాయ ముక్కలు వేసి అవి కాస్త మెత్తబడే వరకు ఉడికించుకొని 4 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఎల్లిపాయ జీలకర్ర వేసి అవన్నీ బాగా కలిసేలా కవ్వంతో మళ్ళీ చిలకండి. అలా పప్పు ఉడకగా మరోవైపు కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి పప్పుకు తాలింపు పెట్టుకోండి. ఆ తర్వాత 2-3 నిమిషాలు ఉడికించి చివరిలో కొత్తిమీర వేసి దింపేయండి. గంగవెల్లి పప్పు రెడీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సుమా.